ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా కర్రీ చేసుకున్నాము. టమాటా ఉల్లిపాయ కోడిగుడ్డుతోటి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. సరేనా, చూసేద్దాం రెసిపీని. టమాటా పేస్టు, అల్లం చిన్నులపాయ కొబ్బరి పేస్టు, అలాగే ధనియాల పొడి, అలాగే కారం, పసుపు, ఎగ్స్, అలాగే ఉల్లిపాయ పేస్టు, సాల్టు, తాలింపు గింజలు, కొత్తిమీర, పుదీనాకు, పెరుగు కొద్దిగా, మళ్ళీ నూనె, జీడిపప్పు, వీటితో కలిపి మనం కూర చేసుకున్నాం. సరేనా, ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టుకున్నాం. అలాగే సరిపడినంత నూనె పోసుకున్నాం. సరిపోయింది, నూనె కాగనిద్దాం. సరేనా, నూనె కాగింది, ముందు ఎగ్స్ వేపుకున్నాం. సరేనా, చిన్నగా వేసుకున్నాం. నూనె ఒక్కొక్కటిగా వేసుకున్నాం. కదిలించకూడదు, కదిలించకుండా ఇటు వేసుకుంటాం. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో వచ్చి కోడిగుడ్లు తీసేసుకున్నాం. బౌల్లో ఇట్లా దీంట్లో తీసేస్తాం. గింజలు వేసుకున్నాం. వేగాయి కదా, అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాం. ఇట్లా వేపుకున్నాం. అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇట్లా కలిపించుకున్నాం. ఇప్పుడు అల్లం ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. దీంట్లోనే మగ్గనిద్దాం. ఇది కూడా బాగా మగ్గనిద్దాం. దీంట్లోనే కలిపిస్తాం బాగా. ఉల్లిపాయ మసాలా వేగింది కదా, ఇప్పుడు టమాటా సూప్ వేద్దాం. ఇట్లా కలిపిద్దాం. ఇట్లా బాగా కలిపిస్తుంది. ఇది బాగా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం బాగా. ఇప్పుడు టమాటా మగ్గింది కదా, అలాగే దీంట్లో పసుపు వేసుకున్నాం సరిపడంగా, అలాగే తగినంత కారం వేసుకున్నాం, అలాగే సాల్ట్ వేసుకున్నాం, అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, బాగా కలిపిద్దాం. అలాగే దీంట్లో హాట్ వాటర్ పోసుకున్నాం కొద్దిగా, మోయినగా గ్రేవీకి సరిపోయింది. ఒకసారి కలిపిప్పుకున్నాం. ఇట్లా కలిపిప్పుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసుకున్నాం ఒకసారి. ఇంకా వేసాం కదా, మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గనిద్దాం బాగా. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కూర ఒక బాగా ఉడికిపోయింది. అలాగే దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాం. అలాగే దీంట్లో కొత్తిమీర, పుదీనాకు వేసుకున్నాం. ఇట్లా చల్లుకున్నాం. ఒక్కసారి కలిపిద్దాం.
ఇట్లా చిన్నగా కలిపిస్తున్నాం. అలాగే ఇంకొక 2 నిమిషాలు బాగా మగ్గలిచ్చి ఇంక తింపేసుకున్నాం. సరేనా? కూర రెడీ అయిపోయింది, ఇంకా దింపేసుకున్నాం. సరేనా? చూడండి, ఇప్పుడు నూనె అంతా పైకి వచ్చేసింది. చూడండి, రెడీ అయిపోయింది కూర. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం, ఇంకా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. ఇట్లా కోడిగుడ్డులు నంచుకొని ఇట్లా బాగా తిన్నాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది, టేస్ట్గా ఉంది. ఇలా మీరు కూడా చేసుకోండి. సరేనా?